సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కోసం తెలంగాణ, ఏపీ డీసీసీ చీఫ్లకు ట్రైనింగ్ క్లాసులను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. 10 రోజుల పాటు డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ క్లాసులు జరగనున్నాయి. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి చేసింది. ఇందుకోసం ఏఐసీసీ నుంచి ప్రత్యేక పరిశీలకులను నియమించింది అధిష్టానం. ఏఐసీసీ అబ్జర్వర్లు స్వయంగా ఆయా జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నేతల అభిప్రాయాల రిపోర్ట్ను ఏఐసీసీకి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్తగా ఎన్నికైన డీసీసీ చీఫ్లకు ట్రైనింగ్ క్లాసులు కంప్లీట్ అయ్యాయి. తెలంగాణ, ఏపీలో కొత్తగా అపాయింట్ అయిన డీసీసీ అధ్యక్షులకు ఈ నెల 21 నుంచి మార్చి 2 వరకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. వికారాబాద్లోని హరిత హోటల్లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించనున్నారు. డీసీసీ చీఫ్లకు ట్రైనింగ్ తరగతుల కోసం సీడబ్ల్యూసీ మెంబర్, ఏఐసీసీ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ సచిన్ రావు పీసీసీని ఆదేశించారు. ఫస్ట్ డే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పీసీసీ ఇన్ఛార్జీలు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ నుంచి 41 మంది డీసీసీలు, తెలంగాణ నుంచి 36 మంది డీసీసీలు ట్రైనింగ్ క్లాసులకు హాజరు కానున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. 10 రోజుల ట్రైనింగ్ లో ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెల 22, 27, 28 తేదీల్లో ఒకరోజు రాహుల్ వస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ నిర్మాణంలో డీసీసీల పాత్ర ఎలా ఉండాలన్న దానిపైనే హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుల రోల్ మరింత పటిష్టం చేయాలని ఏఐసీసీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. 2029లో జరిగే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో డీసీసీలే కీలక పాత్ర పోషించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రానున్న రోజుల్లో డీసీసీ అధ్యక్షుల పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని గుజరాత్లో జరిగిన ఏఐసీసీ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సంస్థాగతంగా డీసీసీ విధి విధానాలను తెలియజేయనున్నారు. గతంలోని డీసీసీల రోల్, ప్రస్తుత అధ్యక్షుల మధ్య తేడాలను వివరించనున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలకు ధీటుగా ముందుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది.